ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, రైతులకు 2 శుభవార్తలు, ఖాతాల్లో డబ్బులు పడతాయి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. ఎన్నికల హామీలో భాగంగా చేపట్టిన రైతు భరోసా పథకం 2వ విడత నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదలైతే చేయడం జరిగిందనమాట. సో ఇక భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి రైతుల ఖాతాలో నగదులు బదిలీ చేశారు. ఇక ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45,11,947 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూపాయలు 5,563 కోట్లు నేరుగా జమ అయితే చేయడం జరిగిందనమాట. అయితే వ్యవసాయ పనుల సీజన్ తరుణంలో ఈ నేపథ్యంలో నిధులు అనేది రిలీజ్ కావడంతో రైతులు హర్షాతిరేకం అంటే మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పారనే విధంగా చెప్తున్నారు. అయితే విడతల వారీగా నిధులు పంపిణీ రైతులకు ఆర్థిక వెనుదనగా నిలిచేందుకు గాను ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిధులను విడుదల చేసింది. ఇప్పటికే నెల 23వ తేదీ నుంచి తొలి విడత కింద దాదాపు 3,590 కోట్లు ప్రభుత్వం విజయవంతంగా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు రెండో విడతకు సంబంధించి దాదాపు వచ్చేసి ముఖ్యంగా 5,563 కోట్లు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. పెట్టుబడి సాగు కింద ఇబ్బంది పడకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. కేవలం 2 విడతల నిధులు ఆగిపోకుండా వచ్చే నెల 3వ విడత నిధులు అనేది కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం నడుస్తున్నారు. ఈ క్రమంలో పంపిణీ ద్వారా రైతులకు తమ సాగు అవసరాలకు సకాలంలో తీర్చుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎకరా 1,000 చొప్పున ఇక వచ్చే మే నెల నాటికి రైతు భరోసా పంపిణీ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయాలని రేవంత్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. పథకం నిబంధనల ప్రకారం లబ్ధిదారులైన ప్రతి రైతు ఖాతాల్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నగదు జమ కానుంది. నగదు బదిలీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతికత ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడమే కాకుండా వ్యవసాయానికి లాభసాటిగా మార్చేందుకు ఈ రైతు భరోసా నిధులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద రైతుల ఖాతా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ కొంత మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట.